వెల్కమ్ టు మహర్షి యోగా. నేను రాంబాబు. ఈరోజు మనం డయాబెటిక్స్ సంబంధించినటువంటి రెండు ముఖ్యమైనటువంటి ఆసనాలు తెలుసుకుందాం. డయాబెటీస్ అనేటప్పటికీ ముఖ్యంగా మనకి టైప్ 2 డయాబెటీస్. సో టైప్ 2 డయాబెటీస్లో ఏం జరుగుతుందంటే ఇన్సులిన్ అనేది సరైనటువంటి మోతాదులో శరీరంలోకి విడుదల అవ్వదు. ఓకే, సో ఈ రెండు ఆసనాల గురించి తెలుసుకుంటాం. అట్లానే ఈ రెండు ఆసనాలు ఎలా చేద్దాము అనేది కూడా నేను మీకు చూపిస్తాను. అయితే సో టైప్ 2 డయాబెటీస్లో డైరెక్ట్గా ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి ఆసనాలు కానీ లేకపోతే ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేసేటటువంటి ఆసనాలు కానీ ఎప్పుడు కూడా డైరెక్ట్గా చేయకూడదు. ఎందుకు అలా చేయకూడదు అంటే మన బాడీలో ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ ఉంటుంది. అదేంటంటే మీకు టైప్ 2 డయాబెటీస్ ఉంది అనుకుందాం. అట్లానే మీకు ఇంకొక సమస్య కూడా ఉండొచ్చు. దాని పేరు ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్సీ అవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్సీ కనుక ఉంటే మీరు ఒకవైపేమో మీ బాడీ సెల్స్ ఏం చేస్తున్నావంటే మీ బాడీ సెల్స్ కానీ మజిల్ సెల్స్ కానీ లివర్ కానీ ఏం చేస్తుందంటే ఇన్సులిన్ని టేకప్ చేసుకోక అంటే లోపలికి తీసుకోకుండా సరైన మోతాదు లోపలికి తీసుకోకుండా అండ్ గ్లూకోజ్ని ఇంటేక్ చేసుకోకుండా ఆపేస్తుంది. అంటే ఇన్సులిన్ని అది టేకప్ చేసుకోకుండా గ్లూకోజ్ని యూటిలైజ్ చేసుకోకుండా అది ఆపేస్తుంది. ఒకవైపు మనం ఏం చేస్తున్నాము, ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి అంటే ఇన్సులిన్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేసేటటువంటి ఆసనాలు ఏవైతే ఉన్నాయో ప్యాంక్రియాస్ మీద ఎక్కువ ప్రెషర్ని తీసుకొస్తున్నాం. అంటే ప్యాంక్రియాస్ని ప్రెజరైజ్ చేస్తున్నాము. దాని ద్వారా ఇన్సులిన్ అనేది రక్తంలోకి ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా రక్తంలోకి ప్రొడ్యూస్ అయినటువంటి ఇన్సులిన్ సెల్స్ కానీ లివర్ కానీ మజిల్ కానీ తీసుకోలేకపోతుంది. అంటే సరైన మోతాదు కంటే ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది, కానీ బాడీ సెల్స్ అనేవి టేకప్ చేయటం లేదు. దాన్ని గ్లూకోజ్లోకి కన్వర్ట్ చేసుకొని ఎనర్జీలాగా కన్వర్ట్ చేయలేకపోతున్నాయి. సో దీన్నే మనం సహజంగా మన భాషలో ఏమంటామంటే గ్లూకోజ్ రెసిస్టెన్సీ అంటాం. మరి ఈ గ్లూకోజ్ రెసిస్టెన్సీ ఎలా పెరగాలి? ఫస్ట్ మన ఎక్సర్సైజ్ ప్యాటర్న్ అనేది వార్మప్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఫస్ట్ మన ఎక్సర్సైజ్ ప్యాటర్న్ అనేది ఒక వార్మప్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఆ తర్వాత వార్మప్స్ దెన్ సూర్య నమస్కారాస్ దెన్ సమ్ అదర్ ఎక్సర్సైజెస్ని చేసుకున్న తర్వాత లాస్ట్లో ప్రొడ్యూస్ చేసేటటువంటి ఆసనాలు ఏవైతే ఉన్నాయో వాటిని వేయాలి. ఇట్స్ ఎ సిస్టమాటిక్ ప్రాసెస్. అంతేగాని ముందే మనం ఇన్సులిన్ ప్రెజర్ చేసి అంటే ప్యాంక్రియాస్ పైన ప్రెజర్ తీసుకొచ్చేసి ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. అదనంగా శరీరం మీద ఎక్కువ భారం మోపినట్టు అవుతుంది. సో అందుకోసమనే సిస్టమాటిక్ ప్రొసీజర్ ఏదైతే ఉందో పూర్తి ఒక 40 minutes ఆఫ్ యోగా కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ రెండు ఆసనాల్ని వేయాలి. లేని సందర్భంలో ఏం జరుగుతుంది అంటే బ్లడ్లో ఇన్సులిన్ ఓవర్లోడ్ అయిపోతుంది. ఆ ఓవర్లోడ్ వల్ల ఇన్సులిన్ అనేది పెరుగుతుందే తప్ప ఇన్సులిన్ అనేది మీకు యూటిలైజేషన్ అనేది జరగదు. కాబట్టి ఖచ్చితంగా ఈ 40 minutes ఆఫ్ యోగా మీరు చేసిన తర్వాతనే ఈ రెండు ఆసనాలు వేయాలి. ఈ తప్పును మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఎందుకంటే చాలామంది నాకు ఫోన్ చేసి లేకపోతే నన్ను కలిసినప్పుడు అడిగేది ఏంటి అంటే, సార్ నాకు షుగర్ ఉంది, ఒక 2 లేదా 3 ఆసనాలు చెప్పండి సార్ షుగర్కి అని అడుగుతారు. ఎంత బ్లండర్ మిస్టేక్ అంటే ఇది. వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము ఇదంతా. సో షుగర్ ఉన్న వాళ్ళకి అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళందరూ చేసే తప్పు ఏంటి అంటే, సార్ నాకు ఒక 2 ఆసనాలు 3 ఆసనాలు చెప్పండి సార్ నేను ఇంటి దగ్గర చేసేసుకుంటా అని అంటారు. కానీ తప్పు. ఎందుకంటే ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాన్ని మనం సెట్ చేయకుండా అంటే బాడీ సెల్స్లోకి యాక్సెప్ట్ చేసేలాగా చేయాలి ఇన్సులిన్ని. అలా చేసే పద్ధతి ఏదైనా ఉందంటే మీకు కాంప్రహెన్సివ్ ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది చేసిన తర్వాత ఈ రెండు ఆసనాలు వేయండి, చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనం పొందొచ్చు. సో ఫస్ట్ ద ఫోర్మోస్ట్ ఆసన ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆసన. ఫస్ట్ మనం అర్ధమచేంద్రాసనం చేసుకుందాం. సో రెండు కాళ్ళని ఇలా స్ట్రెచ్ చేసుకుని మీ రైట్ లెగ్ని లెఫ్ట్ లెగ్ ఇలా కిందకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఈ లెఫ్ట్ లెగ్ని నీ లెవెల్లో తీసుకొని ఇలా లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా వెనుకుంటుంది, దీనికి సపోర్టివ్గా తీసుకొని మన రైట్ హ్యాండ్ని పైకెత్తేసి ఇలా పైకి లేపి
ఇలా ట్విస్ట్ చేయాలి. ఇక్కడ చేసేటప్పుడు గమనించాల్సిన విషయం ఏమిటి అంటే ప్రెషర్ అనేది సరైనటువంటి పద్ధతిలో వచ్చేటట్టుగా చూసుకోవాలి. అంటే బాడీ రిబ్స్ దగ్గర, అంటే బాడీలో మనకి రిబ్స్ మీద సరైనటువంటి ప్రెషర్ అనేది వచ్చేటట్టుగా చూసుకోవాలి. సో ఇక్కడ ఈ రిబ్స్ కింద ఈ ప్రెషర్ అనేది ఇక్కడ వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఓకే, అండ్ మీరు ఎప్పుడైనా ఈ చేతిని ఇలా కనుక పెట్టేస్తే మీకు ప్రెషర్ డైవర్ట్ అయిపోతుంది, అబ్డమెన్కి డైవర్ట్ అయిపోతుంది. సో మనం సపోర్ట్ తీసుకునే హ్యాండ్ ఏదైతే ఉందో మ్యాక్సిమం దగ్గర తీసుకొని ఈ ఆంపిట్ని కంప్లీట్గా క్లోజ్ చేయాలి. ఇలా క్లోజ్ చేసినట్లయితే ప్రెషర్ అనేది కరెక్ట్గా ప్యాంక్రియాస్ అండ్ దానికి అసోసియేటెడ్ మజిల్స్ పైన, ఆర్గన్ పైన పడటానికి అవకాశం ఉంది. సో ఇది ఇట్లా తీసుకోవాలి. మరి ఎంతసేపు వేయాలి అనేది ఇంపార్టెంట్. మీకు ప్రెషర్ అనేది ఇంటర్నల్ ఆర్గాన్ మీద రావాలి అంటే మినిమం ఒక 30 సెకండ్స్ టు 1 మినిట్ అని ఉండాలి. మనకి ఆసన స్థితి అనే ఒక పద్ధతి ఉంది. అదేంటంటే 3 నిమిషాల వరకు ఆసన స్థితిలో కనుక ఉంటే ఇంటర్నల్ డీప్ కనెక్షన్ అనేది రూట్లో ఫామ్ అవుతుంది, అంటే రూట్కి ఏర్పడుతుంది. సో మినిమం 30 సెకండ్స్ టు 1 మినిట్ అట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ ఒక 3 మినిట్స్ వరకు మనం చేయగలగాలి. డీపర్ ఆర్గాన్ని మనం స్టిమ్యులేట్ చేయొచ్చు. సో ఇది అర్ధమచేంద్రాసనం. అట్లానే సెకండ్ ఆసనం ఏంటి అంటే 2 కాళ్ళని ఇట్లా బయటకు తీసుకొని మళ్ళీ మనం వజ్రాసనంలోకి వెళ్ళిపోవాలి. ఇలా అండ్ వజ్రాసనంలోకి వెళ్ళిపోయిన తర్వాత మన 2 చేతుల్ని బ్రహ్మముద్రలో తీసుకొని ఇక్కడ రిబ్స్ కింద, కుడివైపు రిబ్స్ కింద ఏముంటుంది అంటే లివర్ ఉంటుంది, ఎడం వైపు రిబ్స్ కింద ఏముంటుంది అంటే ప్యాంక్రియాస్ ఉంటుంది. దీని పేరు ఏంటంటే మండూకాసనము. ఇది డైరెక్ట్గా 2 ఆర్గాన్స్ని స్టిమ్యులేట్ చేసేటటువంటి ది బెస్ట్ ఆసనం. చూడండి, మనం చేయి పెట్టే విధానము ఏంటి అంటే, సో ఇది ఈ ఏరియాని, ఈ 2 ఏరియాస్ని ఇది డైరెక్ట్గా రిబ్స్ కిందకి ఇన్సర్ట్ చేయాలి. ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత శ్వాసని వదిలేస్తూ అబ్డామిన్ మజిల్స్ని సక్ చేయాలి. ఇట్లా నెమ్మదిగా బ్రీదింగ్ చేస్తూ మళ్ళీ వెనక్కి రావాలి. శ్వాస అనేది మన కంఫర్ట్, అంటే బ్రీత్ అవుట్ చేసుకుంటూ కిందికి మనం బెండ్ అవుతాము. మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు, అంటే ఒక 10 సెకండ్స్, 15 సెకండ్స్, 20 సెకండ్స్ బ్రెత్ని హోల్డ్ చేసి ఉంచండి. ఒకవేళ బ్రెత్ని హోల్డ్ చేయలేకపోయినా నో ప్రాబ్లం, సాధారణ శ్వాసను తీసుకుంటూ ఎక్కువసేపు ఉండేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఈ 2 ఆసనాలు ద బెస్ట్ ఆసనాస్గా మనం చెప్పవచ్చు. దేనికోసం? ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి ఆసనాస్లో 2 ఆసనాస్ ఆర్ ద బెస్ట్. నెంబర్ 1 ఈజ్ అర్ధమచేంద్రాసన, నెంబర్ 2 ఈజ్ మండూకాసన. సో ఇంతకుముందు చెప్పాను కదా, ఫుల్ లెంత్ ఆఫ్ యోగా చేయకుండా ఈ 2 ఆసనాలు ఎప్పుడు కూడా ప్రయత్నం చేయొద్దు. సో దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.